పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42%కి పెంచుతామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 42% రిజర్వేషన్లతోనే ఎన్నికల్లోకి వెళ్ళి బీసీలకు న్యాయం చేస్తామని పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం 42%కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ మాత్రం జారీ చేయగలిగింది. దీని మీద ఇవాళ ఢిల్లీలో కేంద్రాన్ని ఒప్పించడం కోసం పార్లమెంట్లో బిల్ చేయాలని 42% రిజర్వేషన్లకు సంబంధించి బిల్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ సంఘాల నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్ద ఎత్తున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో దీనికి సంబంధించి అసలు బీసీల రిజర్వేషన్ అంశం కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది, దీన్ని ఎలా ముందరికి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పడానికి మహబూబ్నగర్కు సంబంధించిన బీసీ సంఘాల నాయకుడు సారంగి లక్ష్మీకాంత్ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్న అన్నతో మాట్లాడించే ప్రయత్నిద్దాం. అన్న, ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అంటే మన తెలంగాణ పరంగా సీఎం గారు అట్లా చాలామంది మంత్రులు అందరూ కలిసి జంతర్ మంతర్ వద్ద 42% రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నారు. ఇది మీ దృష్టి ఎట్లా చూస్తారు? ఇది చాలా సంవత్సరాల తర్వాత ఒక పోరాటం తర్వాత వచ్చిన ఒక మంచి అవకాశం. ఇది బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఒక ప్రభుత్వ నిర్ణయం తీసుకొని దాన్ని చట్టం చేసి ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్కు పంపించడం అనేది గొప్ప విషయం. కాకపోతే ఏమంటే ఇది స్థానిక సంస్థల ఎలక్షన్లకే పరిమితం అయితే మాత్రం ఇది బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార ఈ అవకాశాలలో కూడా బీసీలకు రిజర్వేషన్లు వస్తేనే బీసీలకు తగిన న్యాయం జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రభుత్వం ఒకవేళ ఆర్డినెన్స్ పాస్ కాకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ ఇస్తాము అనేది ఏదైతే హామీ ఇస్తుందో, ఇక్కడ విచిత్రం ఏమంటే ప్రజెంట్గా స్థానిక సంస్థల ఎలక్షన్లలో 56 నుంచి 58% బీసీలో ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్లలో కానీ, ఎంపీటీసీలలో కానీ, కౌన్సిలర్లలో కానీ, వార్డు మెంబర్లలో కానీ 52% ఇస్తేనేమో ఇక్కడ మైనస్ అవుతుంది స్థానిక సంస్థల ఎలక్షన్. అదే ఉపాధి అవకాశాలలో, జాబులలో అవకాశం ఇస్తే అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ 2 కోణాలలో ఉంది బీసీ రిజర్వేషన్ అనేది. అందుకోసమే మనం మెయిన్గా డిమాండ్ చేసేది ఏమంటే ఉపాధి అవకాశాలలో కూడా 42% రిజర్వేషన్ తీసుకురాగలిగితే ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అవుతుంది, ఒక చట్టం అవుతుంది దేశంలో. అందుకోసమే మనం మామూలుగా ఈరోజు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. కానీ అదే ఒక అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ధర్నా చేసింటే ఇది ప్రభుత్వం మీద ఉన్న ఒక అపవాదు ఏదైతే ఉందో, వీళ్ళు ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం ఈ చట్టం తీసుకొచ్చిండ్రు, ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు అనే ఒక అపవాదు ఏదైతే ఉందో అది అఖిలపక్షాన్ని తీసుకుపోయింటే దాన్ని ఆ అపవాదు రూపుమాపేది. కానీ ఇక్కడ ఏమైందంటే ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే వెళ్ళిండ్రు కాబట్టి, కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు, కాంగ్రెస్లో ఉన్న అధికారంలో ఉన్న నాయకులు వెళ్ళిండ్రు కాబట్టి ఇది కొద్దిగా కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా ప్రభుత్వము బీసీలకు చేయాలనుకుంటుంది కాబట్టి చేస్తే మంచిది, ఇచ్చిన హామీ ప్రకారం. చేయకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో దానికి తగిన మూల్యం చెల్లిస్తుంది. అని ఇంకో విషయం తీసుకుంటే బీసీలు అంటే కేవలం అంటే బీసీ డి గ్రూప్తో పాటు సి గ్రూప్కు సంబంధించిన వాళ్ళే ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు అంటే బీసీ రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారని, బీసీ ఏ గ్రూప్ కానీ బి గ్రూప్ కానీ ఈ 2 గ్రూపుల్లో ఉన్న చాలా కులాలు ఇంతవరకు పంచాయతీలో కనీసం వార్డు మెంబర్లు గెలవలేకపోయారని ఒక వివాదం ఉందన్న. దీన్ని ఎట్లా చూడాలి? ఎట్లా ఏ ప్రభుత్వం దీన్ని మేలు అంటే బీసీ ఏ గ్రూప్ కానీ డి గ్రూప్ కానీ డి గ్రూపులు సి గ్రూప్ లబ్ధి పొందుతూనే ఉంది. బీసీ ఏ అండ్ బిలకు న్యాయం చేయాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? ఒకసారి చాలా రోజుల నుంచి ఈ కులాలను విభజించి ఏబిసిడి గ్రూపులు చేసిండ్రో ఇవన్నీ చాలా రోజులు చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి. దాదాపు ఎన్టీఆర్ కాలం నుంచి కూడా ఉన్నాయి. వైఎస్ పీరియడ్లో కొన్ని కులాలను ఏబిసిడి గ్రూపులలో కలిపారు. వీటిలో ఏమైందంటే డి గ్రూప్ కానీ సి గ్రూప్ కానీ ఎక్కువ తీసుకుంటున్నారనే ఒక వాదన ఉంది. అది వాస్తవం కూడా కొద్దిగా కరెక్టే అది. కాకపోతే ఏం చేయాలంటే దీనికి ప్రభుత్వం చేయాల్సింది ఒకసారి ఈ కులాలన్నింటినీ ఒకసారి షఫిల్ చేసి వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకొని మళ్ళీ ఏబిసిడి గ్రూపులు చేస్తే బాగుంటుందని ఇది ఒక పరిష్కారం దానికి.
అంటే ఇంతవరకు పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కానీ వార్డు మెంబర్లు ఉన్నారు ఆ కులాలకు ఎట్లా? ఖచ్చితంగా కదా. బీసీలు మొన్న బీసీ కమిషను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మామూనార్ కూడా వచ్చినప్పుడు మేము పర్టికులర్గా చేసిన డిమాండ్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏ దామాషా ప్రకారం కొన్ని కులాలు మేజర్గా ఉన్న ఎంబీసీలు కానీ కొన్ని కులాలు అసలు పార్లమెంటే కాదు, అసెంబ్లీ కాదు, కొన్ని లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా పోటీ చేయలేని కులాలు ఉన్నాయి. ఆ కులాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి రోస్టర్ పద్ధతిలో నెక్స్ట్ టైము వేరే కులాలను తీసుకురావాలి అనేది మనం ఒక ప్రపోజల్ ఇచ్చినాం వాళ్ళకు. అంటే ప్రతిసారి ఒకే కులం అని కాకుండా బీసీలలో కూడా ఈరోజు ఓసారి ముదిరాజులు అయితే నెక్స్ట్ రజకులు కానీ తర్వాత సాగరులు కానీ ఇట్లా ఆ రోస్టర్ పద్ధతిలో అందరికీ అవకాశాలు వస్తే వాళ్ళ సమాజాన్ని వాళ్ళ కుల సంఘాలను వాళ్ళ సామాజిక పరిస్థితులను వాళ్ళు మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ విధంగా చేయాలంటారు. ఆ విధంగా చేయాలి. ఎందుకంటే బీసీలలో కూడా ఒక మేజర్గా ఉన్న 4 కులాలు ఇప్పుడు ఆధిపత్య ధోరణి ప్రవర్తిస్తూ ఉంటాయి. మామూలుగా వీటిల్లో అయితే ప్రదర్శిస్తాయి, అట్లే ఉంటాయి వాళ్ళు. కాబట్టి ఏంటంటే మిగతా చిన్న కులాలకు కూడా అవకాశం రావాలంటే రోస్టర్స్ పద్ధతి అనేది రాజకీయంగా అయినా సరే, సామాజికంగా అయినా సరే, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కూడా రోస్టర్స్ పద్ధతి అయినా అవసరం. ఎందుకంటే అన్ని కులాలను సమానంగా చూసి అన్ని కులాలను సమానంగా మనం ఉద్ధరించినప్పుడే రాజ్యాంగంలో ఉన్న ఫలాలు అందరికీ అందుతాయి. థ్యాంక్ యూ. ఇది సారంగ లక్ష్మీకాంత్ గారి ఒక ఒపీనియన్. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వంతో ఇవాళ దాదాపు పోరాటానికి దిగిన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి దీని మీద కొట్లాడింటే బాగుండేదన్న ఒపీనియన్ వారు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వెళ్ళారు తప్ప మిగతా వాళ్లకు ఎలాంటి అవకాశం లేకుండా పోయిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రచారం కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే అని తేలితే కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉందని, ప్రజాగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉందని వారు చెబుతూనే మరో మాట ఏం చెప్పారంటే బీసీల్లో ఏ గ్రూపు మరియు బి గ్రూపులకు సంబంధించి చాలా కులాలు ఇప్పటివరకు ఎంతవరకు వార్డు మెంబర్ కూడా కాలేని పరిస్థితి ఉందని అంటున్నారు. అలాంటి వారి కోసం రోస్టర్ సిస్టంలో పంచాయతీల్లో రిజర్వేషన్ను ఈ కింది కులాలకు కల్పిస్తే వారి సామాజిక వర్గాలు బాగుపడే అవకాశం ఉంటుందని వారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.